ఈరోజు మనం చేసుకోబోయే అరటి పువ్వులు, పనస తొనలు, ఇలా స్వీట్ లీవ్స్, స్వీట్ ఫ్లవర్స్, డిఫరెంట్స్తో నేమ్స్తో పిలుస్తారు. ఆ ఫ్లవర్స్కి 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. ఈ కప్తో 2 కప్ మైదా పిండికి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది ముందుగా ఒక బౌల్లో వేసుకొని, ఈ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే చిటికెడు, స్వీట్ మరీ ఎక్కువగా ఉండదు, మంచిగా ఉంటుంది, అందుకు కొంచెం సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకొని చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. అయితే ఇదే పిండితో స్వీట్ కాకుండా కొంచెం కారంగా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదే పిండిలో కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం తురిమి మిక్సీ వేసుకుంటే స్వీట్ డైరెక్ట్ పాకం లేకుండా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ కాకుండా హాట్ లాగా అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ముద్దలాగా తడుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. 1 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్. మనం దీంతో షుగర్ సిరప్ లేత పాకం వచ్చేంత వరకు వేసుకోవాలి. ఒక 2 ఇలాచీలని దంచి నేను వేసుకుంటున్నాను. ఇలా లేత పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. 15 నిమిషాలు అయినాక కొంచెం పొడిపిండి తీసుకొని ఇలా ఒక రోల్ చేసుకొని ఈక్వల్గా ఇలా పీసెస్ని కట్ చేసుకుందాం. కొంచెం చిన్న పిండి ముద్దను తీసుకొని, పొడి పిండి తీసుకొని ఓవెల్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక నైఫ్తో మిడిల్లో ఇలా కట్ చేసుకొని, ఇది మైదా పిండి కాబట్టి చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. లోపల మనం ఫ్రై చేసుకున్నాక పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. కొంచెం ఇలా పొడిపిండి మీద చల్లుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకున్న దాన్ని మిడిల్లోకి ఇలా కొన్ని తీసి ఇలా వన్ సైడ్, ఇంకొక సైడ్ ఆపోజిట్ ఇటు నుంచి ఇలా మిడిల్లో తీసుకుంటే లీఫ్ మోడల్లో వస్తాయి. స్వీట్ ఫ్లవర్స్ అంటారు, స్వీట్ లీవ్స్ అంటారు, మన ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. దీన్ని ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి షేప్ ఎంత బాగా వస్తుందో, మనం ఇలా ఆయిల్లో వేయగానే. ఇలా తీసుకుంటుంది. 2 వైపులా బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసి ముందుగా తీసి పెట్టుకున్న పాకంలోకి వేసి ఒక 2 నిమిషాలు ఈ పాకంలో నానబెట్టుకొని తీసేసుకోవాలి. ఇలా ఒక్కసారి ఇలా వేసేసుకొని 2 నిమిషాల నుంచి ఇవి ఇందులో నుంచి తీస్తే మనకు రెడీ అయిపోతాయి.
చూడండి ఎంత బాగున్నాయో. వావ్! అరటి పూలు, పనస తొనలు, స్వీట్ లీవ్స్, మన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చండి. స్వీట్ మాత్రం ఒక్కటే. పైన చాలా క్రిస్పీగా ఉంటుంది, కానీ లోపల జ్యూసీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.